కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల హక్కులు ఆస్తులు వనరులను తాకట్టు పెట్టడంలో తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపూరితంగా కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కైందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శనాత్మకమైన అస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజల హక్కులు ఆస్తులు వనరులను తాకట్టు పెట్టేందుకు తోడు దొంగల్లా కలిసి బీజేపీ కాంగ్రెస్లు వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపూరితంగా కాంగ్రెస్ బీజేపీలు ఏకమయ్యాయని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. నదీ జలాల వాటాను వదులుకొని రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ తాజాగా గనుల వేలంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచి వేలాది మందిని చంపిన కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల అమ్మకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వ్యతిరేకించినందువల్లే గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది. నష్టాల్లో పడ్డానికి ఇవాళ ఏమంటున్నారు? నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం, ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద. సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు. సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు. సింగరేణి పవర్ ఏంటంటే, సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 36 రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరన్ ఊదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పిలిచి బతిమలాడిన మమ్మల్ని అందరినీ, మీరు దయచేసి ఒప్పించండి, మీ బొగ్గుగని సంఘాన్ని ఒప్పియండి, దయచేసి వాళ్ళని విరమింపజేయండి, అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం, తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం, వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేస్తారు.